మా వాడు 6th వచ్చాడండి. స్కూల్ మార్చాలి. ఎన్ని ఫెసిలిటీస్ ఉంటే ఏం లాభం? సబ్జెక్ట్లో అసలు స్టాండర్డ్స్ లేనప్పుడు. మా అమ్మాయి స్కూల్లో అకాడమిక్స్ ఓకే అండి, కానీ అది తప్ప ఇంకేమీ లేదు. గ్రౌండ్ చాలా బాగుంది, కానీ వేరే యాక్టివిటీస్ చాలా వీక్. కంగారు పడకండి. రెసిడెన్స్ స్కూల్స్ తో మంచి చదువుతో పాటు ఆల్ రౌండ్ డెవలప్మెంట్. రైట్ ఏజ్ లో రైట్ ఫౌండేషన్ తో రెసిడెన్స్ స్కూల్స్ ఇప్పుడు హైదరాబాద్ అంతటా. పిన్నెల్లో జరిగిన హత్యకు సంబంధించి కూడా పోలీసుల తీర్పు, అలాగే అధికార పార్టీ తీర్పుపై స్థానిక వైసీపీ నేతలు తీవ్ర స్థల ఆక్రమణ చేసిన ప్రస్తుతం మనతో మహేష్ రెడ్డి ఉన్నారు. సార్, ఏంటి అసలు ఈ పల్నాడులో జరిగిన విభేదాల కారణాలు? విభేదాలు ఏం లేవండి. వైఎస్ఆర్ పార్టీకి ఓటేశారు పిన్నెల్లిలో. వాళ్ళు చెప్పినా ఎదురు తిరిగి అందులో గ్రామంలో ఉన్నదంతా ఎక్కువ మైనారిటీలు, ఎస్సీలు, బీసీలు. ఆ రోజు నుంచి ఊరి నుంచి తరిమేశారు. కౌంటింగ్ అయిన రోజు నుంచి దాదాపు 200 కుటుంబాలు, 800-900 మంది జనం, పిల్లలు, ఆడవాళ్ళు అందరూ కూడా. నిన్న సాలమన్ అనేవాడు తెగిచ్చి పాపం భార్యకి ఏదో బాగాలేదంటే చూడ్డానికి పోయాడు. అక్కడ పోయిందని, ఊర్లోకి వస్తావా అని చంపేశారు. ఇంత దారుణం ఎక్కడన్నా ఉంటుందా? ఊర్లోకి వచ్చినోడిని పోనీ అతను ఏమన్నా తిట్టాడా, కొట్టాడా, ఫ్రాక్షన్ లీడరా, గతంలో ఏమన్నా అన్నాడా? ఏమీ లేదు. ఒక అమాయకుడు, ఒక ఎస్సీ నాయకుడు. అటువంటి వ్యక్తిని నడి బజార్లో కొట్టి చంపారు. పోలీసులు కంప్లైంట్ ఇస్తే స్పందన కూడా లేదు. అక్కడున్న సిఐ భాస్కర్రావు ఎస్ఐ. పైగా ఇతని మీద 324 కట్టారు. ఇతను కొట్టినట్టు. ఇతను చచ్చిపోతుంటే హాస్పిటల్లో పాపం చావు బతుకుల మీద కొట్లాడుతుంటే ఇతన్ని చంపబోయిన వాళ్ళ మీద కూడా మళ్ళీ ఏదో చిన్న దెబ్బలు కొట్టినట్టు 324, 307 కట్టాల్సింది. చంపబోయారని చెప్తే అది కూడా కట్టలేదు. అందుకే వాళ్ళని సస్పెండ్ చేయాలి. ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయాలి. అంతేకాదు అసలు ఆ గ్రామంలో కమిటీ వేసి ప్రభుత్వం ఉందా లేదా, అంబేద్కర్ గారి రాజ్యాంగం ప్రకారం నడుస్తుందా లేదా, 200 కుటుంబాలు బయట ఉన్నాయంటే ఒక కమిటీ వేసి పోలీసు వాళ్ళు మాట్లాడి శాంతియుతంగా ఎవరి పనులు వాళ్ళు చేసుకునేటట్టు చేయాలి. గతంలో ఉన్నారుగా, మరి గతంలో మా ప్రభుత్వంలో ఇదే పిన్నెల్లి గ్రామంలో అందరూ పనులు చేసుకున్నారుగా. ఉండొచ్చు ఒక 4-5 తప్పు చేసిన వాళ్ళు ఊరు బయట పోయి ఉండొచ్చు. 400-500 మంది, 1000 మంది పోలేదుగా. మరి ఇది ఎక్కడ కొత్త సాంప్రదాయం? అందుకే దీన్ని ఖండిస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు కూడా రేపు వచ్చిన వెంటనే దీని మీద మరి దృష్టి పెడతారు. ఇప్పటికే ఆయన దృష్టిలో ఉంది. కుటుంబం సభ్యులతో కూడా మాట్లాడతారు ఈ రోజున. వాళ్ళకి అన్ని విధాలుగా పార్టీ అండగా ఉంటుందని తెలియజేస్తారు. అంటే గతంలో జరిగిన హత్యలకి కాసు మహేష్ రెడ్డి సమాధానం చెప్పాలి. ఆ గ్రామంలో టీడీపీ నేతలు ఫ్లెక్సీలు వేశారు. ఏం జరిగింది హత్య? అదే చెప్తున్నా. నువ్వు హత్య జరిగిందంటున్నావు, పిల్లల్లో ఏ మర్డర్ జరిగింది చూపెట్టమను. 1-2 గొడవలు జరిగి ఉండొచ్చు. ఆ ఫ్లెక్సీలే సమాధానం చెప్తాం. చెప్పే రోజు వస్తుందబ్బా. అన్నిటికీ సమాధానం చెప్పే రోజు వస్తుంది. ఈ మర్డర్కి సమాధానం చెప్పే రోజు వస్తుంది. ఈ 200 కుటుంబాల బాధ ఘోషకి సమాధానం చెప్పే రోజు వస్తుంది. ఆ అల్లా దయ వల్ల మాకు టైం వస్తుంది. ఆ యేసు ప్రభు మాకు టైం ఇస్తాడు. ఆగడు కదా, ఒకవైపే కాదు కదా. అంటే ఇది ఇద్దరి మధ్య జరిగిన ఘర్షణని కావాలని రాజకీయ కుట్ర కోణంలో చూస్తున్నారు. రాజకీయాలకు సంబంధం లేదని చెప్పి. రాజకీయం కాకపోతే ఏం చెప్పు? 200 కుటుంబాలు ఊరు బయట ఎందుకు ఉంటున్నాయి? వైఎస్ఆర్సీపీ పార్టీకి ఓటేసిన వాళ్ళు ఎందుకు ఊరు బయట ఉండాలి? ఇది రాజకీయం కాకపోతే ఏంది? ఊర్లో పోయిన సాలమన్ని కొట్టడం రాజకీయం కాకపోతే అదే నేను అడుగుతున్నా. అతనికి ఏమైనా కక్ష ఉందా, కారుణ్యం ఉందా? అతను ఏమన్నా ఫ్రాక్షన్ లీడరా? రాజకీయమే. ఒక అమాయకుడు వచ్చాడు, ఒక ఎస్సీ వచ్చాడు, ఎస్సీ వాడే కదా అని ఒక హేళన ఈ ప్రభుత్వానికి. అంతా కూడా లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం కదా నడుస్తుంది. ఎస్సీలు రాకూడదా ఊర్లలోకి? వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోకూడదా? వాళ్ళు ఓట్లు వేయకూడదా వేరే పార్టీకి? మరి తెలుగుదేశం కేసున వాళ్ళు ఉన్నారుగా. మరి ఎవరు మర్డర్ జరిగింది పిన్నెల్లో చెప్పమనండి. ఎందుకు ఈ దొంగ రాజకీయాలు? సో ఇది మొత్తం మీద చూసుకుంటే ఏదైతే పిన్నెల్లో జరిగిన ప్రతి దానికి, దీనికే కదా ప్రతి దానికి ఖచ్చితంగా సమాధానం చెప్తాం. గతంలో జరిగిన దానికి దీనికి రాజకీయ దురుద్దేశంతో వైఎస్ఆర్సీపీకి ఓటు వేశారనే సాగుతోనే గ్రామంలోకి రాకుండా అడ్డుకున్నారని చెప్పి మహేష్ రెడ్డి అన్నారు. ఓటు స్టూడియో.